బంద్ల వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదన్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఇది ఒక్క రోజులో తేలే అంశం కాదని కేంద్రంతో చర్చల ద్వారానే స్పెషల్ స్టేటస్ను రాబట్టుకోవాలన్నారు మరో ఎంపీ మురళీమోహన్. డిస్కషన్ చేసిన తర్వాత రిప్లై ఇచ్చిన తర్వాత ఒక ప్రత్యేక హోదానే కాకుండా మిగిలిన అన్ని విషయాల్లో పట్టుబట్టకుండా వదిలిపెట్టడం. ఇక్కడ మెయిన్గా రాష్ట్రానికి సంబంధించి విభజన జరిగిన తర్వాత అన్యాయం జరిగింది. మేము ఈరోజు పార్లమెంటరీ సమావేశంలో చాలా విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మేము డిస్కస్ చేశాం. జరిగిన విధానం మళ్ళా ఒకసారి కూడా సమీక్ష చేసుకున్నాం. అన్యాయమే కాకుండా అవమానం కూడా జరిగింది. కానీ బిల్లులో కొన్ని ప్రొవిజన్స్ అన్ని పొందుపరిచారు. ఆ రోజు విభజన జరిగిన విధానం కూడా 6 పాయింట్ ఫార్ములా ఉంటే అదే రాజ్యాంగం ప్రకారం మళ్ళా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి యాక్సెప్టెన్స్ వచ్చి నోటిఫికేషన్ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాతనే ముందుకు పోవాల్సింది. అది కూడా పోలేదు. నిన్న వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ గారు మాట్లాడిన విధానం చూస్తే 2 సంవత్సరాలు కూడా అది కొద్దిగా అది చేసాం ఇది చేసాం ఇంకా చేయబోతున్నాం కాబట్టి మాకు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకొక పక్కన ఇది ఒక ఫ్రెండ్లీ స్టేట్ కాబట్టి మేము ఎక్కువ చేయలేము. నేనేదో అలయన్స్లో ఉన్నాం కాబట్టి చేయమని నేను కోరలేదు. నేను కోరింది బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టినటువంటి ప్రొవిజన్స్ అన్నీ లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేస్తామని మీరు హామీలు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఆ రోజు మీరు పట్టుబట్టి ప్రత్యేక హోదా ప్రవేశపెట్టారు. అవన్నీ కూడా ఈరోజు ఇంకా మా దగ్గర ఫైనాన్సెస్ లేవు, మిత్రపక్షం కాబట్టి ఎక్కువగా చేయలేము అనే విధానంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ రోజు ఫైనాన్స్ కమిషన్ ఉందని మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అప్పటికే ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేశారు. హియరింగ్స్ కూడా అవుతున్నాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గట్టిగా అడిగారు. అదే మాదిరిగా బీజేపీ కూడా 5 కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పారు. చెప్పిన తర్వాత 5 ఏళ్ళు ఇస్తామని ఆనాటి ప్రధానమంత్రి చెప్పారు. దానిపైన ఒక క్యాబినెట్లో తీర్మానం కూడా చేసి పంపించారు. నేషనల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ రోజు ప్లానింగ్ కమిషన్ తిరిగి దాన్ని ఇది చేశారు. ఎక్కడ కూడా 14th ఫైనాన్స్ కమిషన్కి స్పెషల్ స్టేటస్ సంబంధం లేదు. నేను అడుగుతున్నా, 14th ఫైనాన్స్ కమిషన్ ఎందుకు? ఎవ్రీ 5 yearsకి ఒకసారి 14th ఫైనాన్స్ కమిషన్ ఒక అవార్డు ఇస్తారు. దేశంలో వచ్చే ఆదాయ వనరులు చూసుకొని రాష్ట్రాల మధ్య కేంద్రం మధ్య ఏ విధంగా పంపకాలు జరగాలి, అవసరాలను బట్టి డిమాండ్స్ను బట్టి ఇవన్నీ పంపకాలు చేస్తారు తప్ప స్పెషల్ స్టేటస్ నో వే కన్సర్న్ టు ది ఫైనాన్స్ కమిషన్. మేము ఫైనాన్స్ కమిషన్ విమర్శించాం. మేము బైఫర్కేషన్ రాష్ట్రం మాకు అన్యాయం జరిగిందని. అప్పుడు ఫైనాన్స్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు, మాకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ రాష్ట్రాల మధ్య వనరుల్ని ఏ విధంగా రాష్ట్రానికి కేంద్రానికి ఇవ్వాలనో అంతవరకే కానీ మేమేదో రాష్ట్రం విభజన చేశారు కాబట్టి వాళ్ళకి నష్టం జరిగింది కాబట్టి ఇవ్వాలని కూడా లేదని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి వచ్చింది. ఇది నో వే కన్సర్న్. అలాంటిది తీసుకొచ్చి ఇది పెట్టడం. రెండోది, వారు చెప్పిన అన్ని విషయాలు కూడా చాలా బాధ ఆవేదన మొన్నే నేను చెప్పాను. ఇవన్నీ చూసిన తర్వాత దీన్ని సీరియస్గా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఇది మనకు జీవన్మరణ సమస్య, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ. ఎందుకంటే ఎప్పుడన్నా కష్టాల్లో ఉన్నప్పుడు బిగినింగ్లో చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పింది హ్యాండ్ హోల్డింగ్ ఇస్తామంటున్నారు. ఆ హ్యాండ్ హోల్డింగ్ ఎప్పుడు ఇవ్వాలి? ఎక్కువ కష్టాలు ఉండేది ప్రారంభంలో ఉంటాయి. అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి లేనన్ని ఇబ్బందులు మనకున్నాయి. ఒక పక్క రాజధాని లేదు, ఒక పక్క 2 ప్రదేశాల నుంచి ఇంతవరకు 2 ఏళ్ల పరిపాలన కొనసాగించాం. హైదరాబాద్లో ఆఫీసులు, ఇక్కడ పరిపాలన. అదే మరి వనరులు లేవు, చాలని వనరులు. నేను ఆ రోజు కూడా చెప్పింది 58% జనాభా ఉండే రాష్ట్రానికి 47% ఆదాయంతో ప్రారంభించాం. నేను అడుగుతున్న కేంద్ర
ఎవరికి ఎలాంటి లాభం లేదు. ఈ ప్రభుత్వాలకు సెన్సిటివిటీ లేదు. కాబట్టి దయచేసి నా విన్నపం ఏంటి, ఆల్ పార్టీస్ తెలంగాణ ఉద్యమం కూడా దాదాపు తెలంగాణ ఉద్యమం 12 ఏళ్ళు 14 ఏళ్ళు జరిగింది. ప్రత్యేక హోదా వినవయ్యా నీవు ప్రజల జోలికి పోకుండా, ప్రజల ఆస్తికి నష్టం లేకుండా, ప్రభుత్వానికి ఆస్తి నష్టం లేకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏమన్నా చేయి. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. ఐఎమ్ ఆల్సో రెడీ. నిరసన తెలిపినా నేను రెడీ. కానీ బస్సు మీద రాయి, హోటల్ మూయించు, వాడిని కొట్టు, వీడిని కొట్టు, అరాజకం. డెసిషన్ అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా నిమిషాల మీద డెసిషన్ తీసేసుకొని తేల్చే విషయం కాదు. వాళ్ళ నేను నిన్న కూడా చెప్పిన మాట ఏంటంటే, ముళ్ళు చాకు మీద పడ్డా ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా నష్టం ఆకే. ఇవాళ మనం అలాంటి డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నాం. ఈ డిసడ్వాంటేజ్ పొజిషన్ నుంచి మన స్టేట్కి కావాల్సిన ఏ విధంగా తెచ్చుకోవాలి, ఎలా సాధించాలి అనేది ఆలోచించి దాని ప్రకారం నడుద్దామని అనుకున్నాం. దాని ప్రకారం తప్పనిసరిగా నడుస్తాం. అందరూ కూడా రేపు నుంచి ఒక కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం. దాని వివరాలు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ సర్కార్ తమ సహనాన్ని పరీక్షిస్తోందన్నారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. కేంద్రం ఈ విషయంలో పునరాలోచించి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జరుగుతున్న తతంగం అంతా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ఈ దేశంలోనే ఏ ఒక్క నాయకుడికి లేని చరిష్మా ఆయనకుంది. ఆయన చరిష్మాకి దెబ్బ తగిలేలా ఏదైతే గోద్రా అల్లర్లలో ఆ రోజు మైనార్టీస్ కోసం చంద్రబాబు నాయుడు గారు మోడీ చేసింది తప్పు అని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టకి దెబ్బ తగిలేలా మోడీ ప్రభుత్వం